మాట్లాడమంటారా లేక సెంథిల్ గారి మాదిరిగా? గౌరవనీయులు పెద్దలు బసవతారకం గారి పేరు మీద, వారి మాతృమూర్తి పేరు మీద ఈ సంస్థ ఏర్పాటులో కీలక పాత్ర పోషించడమే కాకుండా తల్లిదండ్రులకి వారు గర్వపడే విధంగా ఒకవైపు తారక రామారావు గారి నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ, మరొక వైపు తారక రామారావు గారిలో అదే రకంగా వారి మాతృమూర్తి బసవతారకం గారిలోని ఒక కోరిక, బలీయమైన కోరిక, క్యాన్సర్ అనే ఒక మహమ్మారి నుండి పేదవారికి, ఈ ప్రాంతంలో ఉండే తెలుగు వారందరికీ కూడా ఒక ఆత్మవిశ్వాసాన్ని, మనోనిబ్బరాన్ని ఇవ్వడమే కాదు, ఆ వ్యాధిని నయం చేసి వారందరినీ కూడా మరి ఆదుకునే విధంగా ఒక ప్రయత్నం చేయాలని వారు ఏదైతే వారి తల్లిదండ్రులు కూడా మరి కోరుకున్నారో, ఆ వారసత్వాన్ని బలంగా ముందుకు తీసుకొని వెళ్తున్న గౌరవనీయులు పెద్దలు, నేను ఎంతో అభిమానించే నందమూరి బాలకృష్ణ గారికి, అదే రకంగా వేదిక పైన ఆసీనులైన గౌరవ శాసన మండలి సభ్యులు ప్రభాకర్ రావు గారు, తులసి గారు, ప్రసాద్ గారు, సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, ప్రభాకర్ రావు గారు, మరొక ప్రభాకర్ రావు గారు, కల్పన గారు, భరత్ గారు, మరి చాలా చక్కగా తెలుగులో మాట్లాడిన సెంథిల్ గారు. బట్టి ప్రగతి భవన్లో ఉంటున్నాం, కానీ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పక్కనే మా ఇల్లు కూడా ఉంది, యాడ్ లైఫ్ పక్కన. ఒక రకంగా మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మీకు మంచిదైందని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఆ ట్రాఫిక్ జామ్ మీరు కూడా కొంత బాధితులే కాబట్టి అలా కూడా అనుకోవచ్చు. కాబట్టి చాలా సందర్భాలు, ఒకసారి కాదు, అంటే నా ప్రత్యక్ష స్వీయ అనుభవం చెప్పాలి. మా మదర్ కనీసం 100 సార్లు చెప్పింటారు నాకు, ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో, ఈరోజు కాదు నేను చెప్పేది, నేను ఇండియాకి వెనక్కి వచ్చింది 2004లో. 2004 నుంచి 14 వరకు ఇక్కడే ఉన్నాను, 10 years ఇక్కడే ఉన్నాను నేను. ఆ సందర్భంలో 100 సార్లు చెప్పింటారు, ఈ క్యాన్సర్ హాస్పిటల్ రద్దీ రోజు రోజుకి పెరుగుతుంది, అక్కడ బయట చాలామంది పేషెంట్స్, అటెండెంట్స్ కూడా బయట ఉంటున్నారు, ఏమైనా చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు నేను బాలకృష్ణ గారితో ఈ విషయం ఎప్పుడు చెప్పే సందర్భం రాలేదు, కానీ బట్ క్లియర్గా కనబడుతుంది. అంటే ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఈ హాస్పిటల్కి ఉండే పేరు ప్రఖ్యాతులు, ఇక్కడ వైద్యులు అందించే సేవలు, వాటి మీద ఒక విశ్వాసం కుదిరిన పిదప పెద్ద ఎత్తున తాకిడి కూడా పెరగడం. ఇప్పుడే సెంథిల్ చెప్పినట్టు 1000 మందికి అవసరం పడుతుంది వైద్యం, అందులో 100 మందికే మనం ట్రీట్ చేయగలుగుతాం సహజంగా, ఎందుకంటే ఇక్కడ ఉండే పరిస్థితులు, ఇక్కడ ఉండే లిమిటేషన్స్ మీకున్నాయి. ఆ సందర్భంగా చాలా సందర్భాల్లో బయట అటెండెంట్స్ కూడా మేము చూస్తూ ఉంటాం, కనీసం ఒక 100 సార్లు చెప్పింటారు నాతో, మీరు ఏమైనా చేయండి. తర్వాత నేను మున్సిపల్ మినిస్టర్ అయిన తర్వాత ప్రత్యేకంగా చెప్పింది, ఇప్పుడన్నా చెయ్యి, ఇప్పుడన్నా అవకాశం ఉంది, బాగా చేయండి అని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఇన్స్పిరేషన్తోనే నైట్ షెల్టర్స్ ప్రారంభించామండి. నీలోఫర్ హాస్పిటల్లో, ఇంకా ఇతర హాస్పిటల్స్లో నైట్ షెల్టర్స్ ప్రారంభించాం, ఎందుకంటే ప్రభుత్వం పరంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభించాం. నేను ఐ రిక్వెస్ట్ ద చైర్మన్ అండ్ ఆల్సో ద ఎంటైర్ బోర్డ్, మీరు కనుక ముందుకు వచ్చినట్టయితే, మీరు అంటే విత్ ఇన్ ద ప్రెమిసెస్ అయినా, అవుట్ సైడ్ ద ప్రెమిసెస్ అయినా, ఇంకా కొన్ని షెల్టర్స్ నిర్మాణం చేసేదానికి కూడా ప్రభుత్వం వైపు నుంచి కూడా విల్ కాంట్రిబ్యూట్. let us not just look for donors, let us actually contribute from the government side as well, so as to take care of all these patients and their attendants who have to spend long sleepless nights for a very long period of time. రెండవది, ఈ హాస్పిటల్ గురించి మాట్లాడే ముందు క్యాన్సర్ గురించి కూడా ఒకసారి ఆలోచిస్తే, టుడే క్యాన్సర్ has become a major health hazard across the world, not just in India but across the world as well. So గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుండి కూడా ఒక సిన్సియర్ ఎఫర్ట్ చేస్తూ ఉన్నాం. నిజంగా సెంథిల్ గారిని కుదిరితే దీనికి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టేసి, ఎందుకంటే the way you spoke, honestly, I must say this, the way you spoke, it was almost like you know those books వస్తాయి కదా, ఏమంటారు వాటిని, 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోండి లేదా 20 రోజుల్లో తెలుగు నేర్చుకోండి, ఆ మాదిరిగా క్యాన్సర్ గురించి మొత్తం మీరు మాట్లాడితే ఈ జాతకాలు, వంటిల్లు అని చెప్పారు మీరు. అంటే సామాన్య మనిషికి అర్థమయ్యే విధంగా చాలా చక్కగా మీరు ఏదైతే చెప్పారో, అంటే నిజంగా కూడా బాలకృష్ణ గారు చెప్పింది ఒకటి అక్షర సత్యం. క్యాన్సర్ వచ్చిందనగానే ఆ ట్రౌమాతోనే మనిషి సగం సైకలాజికల్గా చచ్చిపోతాడు. అది నిజం, వాస్తవం మీరు చెప్పింది. ఎందుకంటే అదేదో జరిగిపోయింది, ఇంకా మనిషి వెంటనే సైకలాజికల్గా కృంగిపోవడం, దాంతో ఆ మనిషిలో ఉండే ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోవడం, ఇవన్నీ జరుగుతాయి. నాకంటే బాగా మీరు మెడికల్ ప్రొఫెషనల్స్, మీకు తెలుసు.
కాబట్టి మీ మాదిరిగా వ్యావహారిక భాషలో, అర్థమయ్యే భాషలో, ప్రజలకు అర్థమయ్యే భాషలో, జనసామాన్యానికి అర్థమయ్యే భాషలో క్యాన్సర్ని జయించవచ్చు, క్యాన్సర్ మీద ఖచ్చితంగా విజయం సాధించవచ్చు, క్యాన్సర్ని కరెక్ట్గా మనం ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగితే కనుక 100కు 100%. ఇప్పుడు మీరు చెప్పారు BMTలో జనరల్గా డెవలప్డ్ కంట్రీస్లో కూడా 10% మోర్టాలిటీ ఉంటుంది, మా దగ్గర మాత్రం 5% ఉంటుందని చెప్పారు. ఇలాంటి విషయాలు కనుక మనం చెప్పగలిగితే, ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే కూడా ప్రముఖ ఆంకాలజిస్టులు అందరూ ఇండియన్సే ఉన్నారు. నోరి దత్తాత్రేయుడు గారు ప్రెసిడెంట్ ఆఫ్ US కూడా ట్రీట్ చేసిన వ్యక్తి, అంత స్థాయిలో పనిచేసిన వ్యక్తి. USలో కూడా చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న పెద్దలు వారు కూడా ఇక్కడ వారి బ్లెస్సింగ్స్ కూడా మీ సంస్థకు ఉన్నాయి. కాబట్టి ఈ క్యాన్సర్ అవేర్నెస్, అదే రకంగా క్యాన్సర్ గురించి చాలా సామాన్యమైన భాషలో ప్రజలకు కనుక చెప్పి అవేర్నెస్ కూడా బిల్డ్ చేయగలిగితే ఐ థింక్ ఇట్ విల్ బి ఎ హ్యూజ్ హెల్ప్ అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. దానిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే మన గవర్నమెంట్ వ్యవస్థలో MNJ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. ఈ మధ్యన రతన్ టాటా గారు వచ్చినప్పుడు టాటా ట్రస్ట్తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ ఒప్పందంలో భాగంగా తెలంగాణలోని లక్షలాది మంది ప్రజలకి మనం రాబోయే 5 సంవత్సరాల్లో ఈ క్యాన్సర్ స్క్రీన్ చేసిన తర్వాత డిటెక్షన్ కనుక ఉంటే, ఏమైనా డిటెక్ట్ అవుతే వెంటనే ట్రీట్మెంట్కి సంబంధించి కూడా మనం టర్షరీ కేర్ కూడా మనమే తీసుకోవాలనే ఒక నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. దానిలో ఐ వుడ్ రిక్వెస్ట్ వాట్ ఎవర్ హెల్ప్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఫ్రమ్ ఇండో అమెరికన్ ఇన్స్టిట్యూట్, బసవతారకం ఇన్స్టిట్యూట్, ఐ విల్ బీ గ్రేట్ఫుల్. బికాస్ ఎంత చేసినా ఇప్పుడు వారు చెప్పారు, ఒక లుకేమియానే 1,00,000 మందికి ఉంటే మనం అందులో తెలంగాణలోనే 1,000-1,200 లేదా 1,000-1,500 మంది ఉన్నారనుకుంటే అప్రాక్సిమేట్గా అందరికీ మనం చేరలేని పరిస్థితి రోజు ఉంది. ఎందుకంటే అంత స్థాయిలో మన దగ్గర విస్తృతమైన సేవలు అందించే పరిస్థితి ప్రస్తుతం లేదు. కాబట్టి ఆ దిశగా కూడా సంయుక్తంగా ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు కలిసి సంయుక్తంగా జాయింట్ ఎఫర్ట్ చేస్తే తప్ప ఆ అవేర్నెస్ రాదు. రెండోది, బాలకృష్ణ గారి కంటే పెద్ద అంబాసిడర్ ఎవరు దొరకరు మీకని మాకని. ఎందుకంటే ఈ క్యాన్సర్ అవేర్నెస్ మీద కూడా, ఎందుకంటే స్వయంగా వారి తల్లిగారిని, వారిని మాతృమూర్తిని కూడా వారు చూసినారు, వారి పడ్డ బాధ కూడా చూసినారు. కాబట్టి సెలబ్రిటీస్ కూడా ముందుకు వచ్చి క్యాన్సర్ విన్నర్స్ని, we talk about cancer survivors. I think that's a word laced with a lot of negative connotation. I think we should start calling them cancer winners. క్యాన్సర్ని జయించిన వీరులుగా, క్యాన్సర్ని జయించిన వారిగా మనం కనుక మాట్లాడగలిగితే, దాన్ని రిపీటెడ్గా సెలబ్రిటీ ఎండోర్స్మెంట్స్ కూడా మీలాగా స్టార్ పవర్ ఉన్న వాళ్ళు మాట్లాడితే ఇంకా కూడా బాగుంటుంది అనేది ఇంకొక అభిప్రాయం. తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఇంకొక నిర్ణయం కూడా, ఎందుకంటే ఇది యాడ్ హాక్ ఉండకూడదు. ఇప్పుడు నాకు ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు, బాలకృష్ణ గారు మాట్లాడుతున్నప్పుడు, మంచి కార్యక్రమాలు చేసే సంస్థలు, ట్రస్టులు కానీ, ఇలాంటి ఉదాత్తమైన ఆశయంతో పెట్టిన ఆసుపత్రులు కానీ, లేదా ఇంకా చాలా ఆర్ఫనేజెస్ కానీ ఇంకా చాలా ఉన్నాయండి. వీటన్నింటికీ కూడా ప్రభుత్వ పరంగానే ఒక నిర్ణయం తీసుకుని, ఎందుకంటే ముఖ్యమంత్రులు మారచ్చు, ప్రభుత్వాలు మారచ్చు, మంత్రులు మారచ్చు, కానీ మంచి పని చేసే వాళ్ళకి ప్రోత్సాహం మారకూడదు. ఆ ఉద్దేశంతో వారు చెప్పారు, నాకు గత ప్రభుత్వాలు 10 ఏళ్లలో 3 ముఖ్యమంత్రులను అడిగాము, మాకెవరు ఇవ్వలేదు అన్నారు. కేసీఆర్ గారిని అడగగానే వెంటనే ఇచ్చామన్నారు. కానీ కేసీఆర్ గారి తర్వాత ఈ ప్రభుత్వం పైన ఇంకెవరు వచ్చినా అలాంటి మంచి పనులు మాత్రం మారకూడదు. కాబట్టి వాట్ ఐ వుడ్ డూ ఫ్రమ్ దిస్ podium is, as soon as I go back to office, I will ensure that a new government order is issued providing complete exemption and property tax to all trusts and all orphanages and all charities. సో బాలకృష్ణ గారి ప్రయత్నం వల్ల చాలా మందికి లాభం జరుగుతుంది. దీనివల్ల ఇంకోటి, ప్రభుత్వాలు ఏం మారినా కూడా ఇలాంటి మంచి ఆలోచనలు మారకూడదు. కాబట్టి ఆ నిర్ణయం కూడా తప్పకుండా తీసుకుంటానని చెప్పి కూడా వారు తెలియజేస్తూ, ఇంకా చివరిగా, ఎందుకంటే చాలా విషయాలు చెప్పారు, ఎందుకంటే ఇంకా మరి లైక్ ఐ సెడ్, సెంథిల్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ ఆల్ ఆఫ్ us టుడే ఆన్ క్యాన్సర్, అండ్ he said bunch of things about horoscope as well. ఇదైతే నేను ఎక్కడ వినలేదు, జాతకాలు కలుస్తాం లాంటివి ఎక్కడ వినలేదు. బట్ సెంథిల్, I should actually have an offline conversation with you and get some pointers also. I'll only say one thing before I close out. నా పేరు 1976లో పెట్టారండి. సరే, పేరు నందమూరి తారక రామారావు గారి పేరు మీద పెట్టారా, ఇంకోలాగా పెట్టారా అన్నది పక్కన పెడితే, నేను బాలకృష్ణ గారికి, ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళందరికీ మాత్రం ఒక్క మాట మాత్రం ఇస్తాను, తారక రామారావు గారి పేరు చెడగొట్టే పని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయను. నిలబెట్టే పని చేస్తాను, చేయగలిగితే నిలబెట్టే పని చేస్తాను, చెడగొట్టే పని మాత్రం చేయను. అది మాత్రం పక్కా అని చెప్పి తెలియజేసుకుంటూ, మళ్ళీ ఒకసారి నిజంగా కూడా ఇంత మంచి అవకాశం, ఎందుకంటే సాధారణంగా మేము తెల్లారు లేస్తే ఎక్కడో దగ్గర పొలిటికల్ మీటింగ్లో మాట్లాడి తూ మేమే అంటే, నేను నువ్వెంత, తూకిత్తా అంటే మైకిత్తా, అది ఎక్కువ ఉంటుంది మా దైనందిన జీవితంలో. బట్ ఇలాంటి ఒకేషన్స్ తక్కువ ఉంటాయి. సో వచ్చినప్పుడు అందులో కూడా అన్నిటికీ అతీతంగా ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే మంచి అవకాశాన్ని కల్పించినందుకు హృదయపూర్వకంగా బాలకృష్ణ గారికి, అదే రకంగా వారి ఎన్టీఆర్
మొత్తం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సిబ్బంది మొత్తానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. Thank you, sir. May I now request our Balakrishna Garu to felicitate our chief guest. May I request our chairman and trust board members to felicitate Sri Prabhakar Rao Garu, MLC. May I request Sri KTR Garu to hand over a memento to our chairman. I request Dr. Kalpana Raghunath Garu to propose the vote of thanks. The respected dignitaries on the dais and the dear friends, I consider it as my privilege to propose vote of thanks on this memorable occasion, the inauguration of Advanced BMT Unit at Indo-American Cancer Institute. I, on behalf of Basavatarakam Indo-American Cancer Hospital and Research Institute, the management, the doctors, staff, and also our patients, convey our sincere thanks to Sri Kalvakuntla Taraka Ramarao Garu, the Honorable Minister for IT Municipal Administration, for accepting our invitation and sparing his valuable time and sharing his time and views with us. Thanks to our dynamic chairman, Sri Nandamuri Balakrishna Garu, for his encouragement and support to us in all our efforts. We express our thanks to Dr. Tulsi Devi Polavarupu Garu, President Indo-American Cancer Organization USA, and Sri JSR Prasad Garu, Treasurer and Board of Trustees, who could make it convenient to attend the program. And also our thanks to Sri Prabhakar Rao Garu and Sri Bharat for participating in our program. Our special thanks to the press and electronic media who are always supporting our institute by their wide coverage of the various activities undertaken by the institute. Our thanks to CEO Dr. R.V. Prabhakar Rao Garu, Medical Director Dr. Subramanyeshwar Rao Garu for their guidance. I extend my sincere thanks to all our motivated and dedicated staff and the team leaders of the institute for organizing the program successfully. I would be failing in my duty if I do not remember the great contribution of rupees 7 crores from Sri Jamshedji Tata Trust for making the dream of bone marrow transplantation unit a reality at Basavatarakam Indo-American Cancer Hospital a few years back. Thanks to Dr. Krishna Mohan, our medical oncologist, and of course Senthil is smiling. Special thanks to you also, and Krishna Mohan for anchoring the program elegantly. Once again, I thank all the distinguished invitees present here for accepting our invitation. A big thanks to all of you. Jai Hind.
May we all stand up for a national anthem? अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। Thank you. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.